ఏముంటాయి మామ ఇంకా మరేం ఇంకా మన జనగారు బైక్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు, కానీ ఎంత నేర్చుకున్నా వస్తలేదు అడిగి. సరే మరి ఉంటా అయితే. ఏం మామ మీ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, మరి ఎప్పుడు వెళ్తున్నావు, ఏంటి సంగతి? వెళ్ళాలి. ఏ అంతరాలో చెప్తున్నా, ఏమైంది? ఏమన్నా మా ఊరికి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి అట్లానే ఉంది. డెవలప్మెంట్ లేదు. ఓటుకి ఓటు తీసుకుని తప్ప డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశం ఎవరికి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అయితే నీకు మా ఊరికి అది చెప్పాలరా, మా మండేల గురించి చెప్పాలి. మండేలా ఎవరా? సరే చెప్తా విను. ఒకప్పుడు మా ఊరు కూడా మీ ఊరిలాగే ఉండేదిరా. చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఎప్పుడూ అభివృద్ధి చెందిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం తప్ప ఊరు బాగుపడాలని ఒక్కరు కూడా ఆలోచించేవారు కాదు. కానీ అదే సమయంలో ఒకడు వచ్చాడు రా మా ఊరికి. వాడి వల్ల మా ఊరు రూపురేఖలే మారిపోయాయి. అతని పేరు మండేలా. అతని జ్ఞాపకార్థం కోసం మా ఊరి పేరు మండేలా గ్రామం కూడా మార్చుకున్నాం. మా ఊరి కథ చెప్తా విను. ఇవాళ మన పంట పండిందిరా. అవునరా మండేలా పండింది మన పంట. కొనేసిన సరుకు దొరికింది నాకు. మా పంట పండింది, ఊరిని దొరికి వజ్రం దొరికింది నాకు. ఏ చూపించా. ఇదిగో ఎదురా చూపించా. ఇదిగో గురు. ఏంద్రా ఇది? రంగురాయి బాబు. రంగడే కదరా, పిచ్చిరా పిచ్చిరా ఇది. పిచ్చరాయా? డబ్బులు తీసుకుంటా ఎదవల్లారా. రారా ఎంత కష్టపడి ఏరితే 10 రూపాయలు ఇచ్చినాడు రా చెట్టు. వచ్చింది కదా, వెళ్దాం పదా. ఇతనే మా మండేలా. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, కానీ మా ఊరి రూపురేఖలనే మార్చేశాడు. మా అందరి జీవితాలనే మార్చేశాడు. ఇతనే మా ఊరికి సర్పంచ్. ఎప్పుడు ఊరు బాగు కోసం ఆలోచించే వ్యక్తి. ప్రతిసారి ఏకగ్రీవంగా గెలుపొందుతారు. పేరు మునిరాజు. వీడే అతను కట్టుబానిసే చిట్టపులి. వీడి గురించి చెప్పాలంటే ఏమీ లేదు. ఇతని పేరు శివరాజు. మా సర్పంచ్ మొదటి కొడుకు, మొదటి బకాసురుడు కూడా వీడే. ఇతనే రామరాజు, సర్పంచ్ కొడుకు, రెండో బకాసురుడు. ఇతనే మా ఊరికి ఎమ్మెల్యే. ఏం లేదండి గురువు గారు, మీ ఇద్దరు కొడుకుల్లో ఎవరిని నిలబెట్టచ్చు కదా సర్పంచ్, ఊరు బాగుపడుతుంది. బాగుపడతారంటే శుభ్రం చేసినట్టు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఊరు నాశనం చేసినట్టు ఉంటే బాగుపడదు. పేరు చూడాలి, దక్కదు. అది ఆలోచించుకో. అది ఎంత నువ్వు గెలిపెట్టు. అదేనండి చెప్పడానికి వచ్చాను. చెప్పారు కానీ మంచి పని మాత్రం సేవించు. మీ కొడుకులు ఉండు, నీకు నచ్చిన నిలబెట్టుకో. లేదు, ఇప్పుడు మీ ఇద్దరు కొడుకుల్లో ఎవరిని ప్రెసిడెంట్ ఫోటో చేసి నిలబెట్టుకో, సంతకం పెట్టించండి. మన ఊరికి ఫ్యాక్టరీ వస్తుంది, ఇక మిగతా విషయాన్ని నేను చూసుకుంటాను. నేను సంతకం పెట్టేస్తాను. ఓకే గురుగారు, వెళ్ళి వస్తానండి. సంతోషం సంతోషం సంతోషం. ఎదురుపులి గాబరా పడుతుంది, వెనక తగ్గు. గాబరా పడుతుంది, పైన ఏం లేదు, అందుకు తగ్గు. ఏదో ఫ్యాక్టరీ ఏదో వచ్చింది అంటారు, అదేదో మాకు కొద్దిగా చూస్తారండి. అవును నిజమే బాయ్, మన ఊరికి ఫ్యాక్టరీ వస్తుంది. మీ ఇద్దరు గొడవలు ఆడుకోకుండా ఫైల్ మీద సంతకం పెట్టి నాకు ఇచ్చేస్తే సరే 10 కోట్లు వస్తుంది, సరే సగం పంచుకుందరు. అలాగేనండి. నిలబడాలండి, ఈ ఊరికి అలాగే నిలబడి మంచి పని పేరు చేస్తాను. లేదు నాన్నగారు, నేనే ఇంటికి పెద్ద. నేను ఈ ఇంటికి పెద్ద, నేను పేరు చేస్తాను నాన్నగారు.
మీరు ఊరిని బాగు చేయాలి, నేను ఎలా చెప్తాను అలా చేసుకోండి. మీరు గాబరా పడిపోకండి. మీరు ఎవరో ఒకరు మీరు నిలబడండి, ఊరిని బాగు చేయండి. ఊరిని మాత్రం మీరు బాగు చేయాలి. మీ ఊరిని బాగు చేయాలి. వెనక తప్పు గాబరా పడుకో. ఎప్పట్లాగే మా ఊరికి మళ్ళీ ఎలక్షన్స్ మొదలయ్యాయి. తా చెడ్డ కోతొకటి వనమంతా చెరిచింది, కోతుల గుంపంతా దానినకే చేరింది. ఏట్రా మన పరిస్థితి ఇలాగైపోయింది, ఒక బీర్ లేదు, బిర్యానీ లేదు. ఎందుకు ఆరా గాబరా ఎందుకురా? ఎలక్షన్లు వచ్చాయి కదా, ఎవడోడు వస్తాడు దొరుకుతాడు. నమస్కారం. నమస్కారం అండి. మా తప్పలకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే అలాగే ఓకే. మీ తెప్పలు కొట్టేయాలి అంతే కదా. ఓటేయాలి అంతే కదా. నువ్వు ఒక 500, నువ్వు ఒక 500. ఇక్కడ అమ్మో సెట్ దగ్గర అప్పలరం ఆకులోడు ఉంటారు. ఒట్టుకెళ్ళి మీరు క్యాష్ ఇచ్చేయండి. మా పార్టీ డిసైడ్ చేసుకుని పార్టీ చేసుకుని అప్పుడు డిసైడ్ అవుతుంది ఎవరికి ఓటేయాలో. అప్పుడు మేము వేస్తాం, మీరు లాగించండి. మన అన్నయ్య రాత్రికి అప్పలరావు ఇంటికాడ కొడుతాం, భలే దొరికారు. ఒరే అలగొద్దురా మనకెందుకు వచ్చిందిరా బాబు? వాళ్ళకి చంపేయడం ఎందుకు? ఒక పక్క శివరాజు, ఒక పక్క రామరాజు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు. ఇరు వర్గాలు సమానంగా వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక్క ఓటు. ఆ ఒక్క ఓటు మా జీవితాలనే మార్చేసింది. ఓటు అంటే ఏంటో తెలిసేలా తెలియజేసింది. తులుగాదండోయ్ మేం గొర్రెల మందండి. అడవంతా ఊరైనా మా తీరే మారదు ఎన్నాళ్ళైనా, ఆరు నూరైనా మాతోకే మెత్తడురా యుగాల ఈ మండేలా కొట్టకరా బాబు చచ్చిపోగలడు. రే నువ్వు లేదురా. మీరు ఈ ఫోటో నీదేనా? నాది కాదు బాబు. నీది కాకపోతే ఇలాగొంది నీ ఫోటో. నేనేను బాబు. ఏడేంది బాబు? దీనికి మాత్రం నాకు మాత్రం ఓటు వేయాలి నువ్వు. చెప్తాను లా బాబు. నాకేయాలి రే ఓటు. నాకు వేయాలి. నీ ఓటు నాకే పడాలి, స్టూల్ గుర్తు పడాలి. అలాగే బాబు. చెప్తాను లా బాబు. ఇగో నువ్వు 100 తీసుకో, నేనున్నాను. అయ్యా ఓటు నాకే వేయాలి, ఓకేనా? చూద్దానా అయ్యా? నాకు కూడా వెయ్యాలి సపాలకి ఓటు. ఇదిగో నీకు కూడా వేస్తాను, తీసుకో సైకిల్. నీకు నా వంతు నీ సైకిల్ ఇచ్చాను, సపాలకు మాత్రం ఓటు వేయాలి. నా బండి తీసుకో, స్టూల్ కే వేయాలి, ఓకేనా? నా సపాలకు ఓటు వేయాలి. చూస్తానయ్యా, చూసుకుందాం. ఫుల్ ఉంటది ఇంకా. అది మండలా నీ పనే బాగుంది. బండి వచ్చింది, సైకిల్ వచ్చింది, 100 రూపాయలు వచ్చింది. ఇదంతా అందరూ ఏంటి సంగతి? నీకు ఓటాకు వచ్చింది రా. రానేదా నీకు వస్తుంది, అప్పుడు తెద్దులా. 30 సైకిల్ పెట్టుకుని రారా, నేను బండి మీద వెళ్తున్నా. అలాగే మండలా. ఈ రాజకీయ నాయకులు ఊర్లో ఓట్లు తిరుగుతున్నారు తప్ప ఊరు ఎలాగుందో చూడట్లేదు వీళ్ళు. ఎలాగైనా వీళ్ళతోనే ఊరిని బాగు చేయించి మన ఊరిని అభివృద్ధి చెందేటట్లు చూపిస్తాను. మా ఓటు నీకేమైనా కావాలన్నా? మా ఓటు నీకు కావాలనుకుంటే నాకు నట్టడానికి ఇబ్బందిగా ఉంది. మన ఊర్లో సీసీ రోడ్లు వేయించాలి. మండల నమస్తే. నీళ్ళు తారా? నమస్తే, బాగున్నావా మండల? బాగున్నావన్నా. ఏడ్ చేస్తాం. నీళ్ళు తాగురా.
అన్నా తీయగా ఉన్నాయన్నా నీళ్ళు. అందులో పంచదార కలిపారు, అందుకే తీయ ఉంది. ఏం మనిషి నీ ఓటు మాత్రం మోక వేయాలరా ఎలాగైనా సరే. నా ఓటు మీకు కావాలనుకుంటే మన ఊర్లో కొలైలు వేయించాలన్నా. తాగడానికి వాటర్ బాగా ఇబ్బంది పడుతున్నాం జనాలు. సరే కొలైలా సరేలే వేయిపిస్తాం బండి ఇలా పక్కా వేయిపిస్తాం, కానీ నీ ఓటు మాత్రం మోక వేయాలి. నేను కంపల్సరీగా వేస్తానన్నా, మీకే వేస్తాను. నా ఓటు మీకే. ఇందాక రోడ్డు అన్నాను కదన్నా, రోడ్డు సరిపోదన్నా, కాలు కూడా మీరు వేయించాలి. మీరు ఏమని చెప్పండి అన్న, చూడు గుర్తుకు ఓటేసేస్తాను అక్కడ. అదిగో వరలో ఉన్న తిరుగలేని అస్త్రం. అన్న ఏంటన్నా మనకే ఓట్లు వేస్తే లేకపోతే కొలాయిలు అంటారు, ఓట్లు అంటారు, మనకే వేస్తే ఎవరికైనా మండల నమస్తే. నమస్తే అన్న. ఏంటి మండల మళ్ళీ ఎలాగొచ్చా? ఏం లేదన్నా, మా పిల్లోడు చదువుకోవడానికి స్కూల్కి ఇబ్బంది అయిపోతుందన్న. మీ దయించి మీ పెద్ద మనిషి కొత్త స్కూల్ ఏమైనా కట్టిస్తే కొద్దిగా అందరికి ఉపయోగపడుతుంది కదన్నా. స్కూలా? అవునన్నా. స్కూల్ కట్టించిన నా దగ్గర డబ్బులు లేమండేలా. లేకపోతే నేను ఆ స్కూల్ గుర్తుకే ఓటేయడానికి వెళ్ళిపోతాను. అలాగే రావు నేనే కట్టిస్తాను ఎలాగైనా. నువ్వు నాకే ఓటేయాలి కంపల్సరీగా. నీ ఆ ఓటు నీకే వేస్తున్నాను. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందనే నిర్లక్ష్యం వద్దు. నీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. కదలరండి, ఓటు వేసి మీ బాధ్యత నెరవేర్చండి. ఓటై నీ కులానికో మతానికే కాదు, సమాజ హితానికి, మంచి వ్యక్తిత్వానికి. జై హింద్.